ఇరాన్ మిలిటరీకి ఇజ్రాయెల్ కొత్త భయాన్ని సృష్టించింది. ఎవరు మిలిటరీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినా చావడం ఖాయమని తేల్చేసింది. జూన్ 13న వైమానిక దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ గొలాం అలీ రషీద్ను హతమార్చింది. 4 రోజుల క్రితం అతడి స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్గా వార్ టైమ్ కమాండర్గా అలీ షెద్మానీ నియమితులయ్యాడు. ఇప్పుడు అతడిని కూడా ఇజ్రాయెల్ వేటాడి చంపేసింది. కొత్తగా ఎవరు వచ్చినా చావు తప్పదని ఇరాన్ కమాండర్లకు వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు తెహ్రాన్ను ప్రతి ఒక్కరూ వీడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్లో అసలు ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్లో ఇరాన్ ఎలాంటి విధ్వంసం సృష్టించింది? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో క్షేత్రస్థాయి పరిణామాలపై స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్. ఇరాన్ మిలిటరీని ఇజ్రాయెల్ వెంటాడుతోందా? మొసద్ హెడ్ క్వార్టర్స్ నేలమట్టం అయిందా? తెహరాన్ను వీడమని ట్రంప్ వార్నింగ్ ఎందుకు? జూన్ 16 సాయంత్రం IRIBలో లైవ్ కొనసాగుతుంది. IRIB అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్. ఇది ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ. యాంకర్ తన బులెటిన్ను చదువుతోంది. ఉన్నట్టుండి అక్కడంతా ఊగిపోయింది. భారీ శబ్దాలు వినిపించాయి. వెంటనే యాంకర్ తన సీటును వదిలి పరుగులు పెట్టింది. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఛానల్ భవనాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసి పలుమార్లు దాడి చేస్తుంది. ఇప్పుడు ఆ భవనం మంటలో తగలబడిపోయింది. ఆ ఛానల్ ప్రసారాలు ఆగిపోయాయి. ఈ దాడిలో ఛానల్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. అయితే ఈ ఛానల్ బిల్డింగ్ కేవలం మీడియా కేంద్రమే కాదని ఇది మిలిటరీ కమ్యూనికేషన్ హబ్గా కూడా పనిచేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ తెలిపింది. మిసైళ్లతో దాడి చేయడానికి ఈ కేంద్రం సహకరిస్తున్నట్టు తమ దాడులను సమర్థించుకుంది. కానీ మీడియా సంస్థపై దాడి చేయడం యుద్ధ నేరంగా ఇరాన్ ఆరోపించింది. ఇదే సమయంలో యుద్ధంపై తన పట్టును ఇజ్రాయెల్ రెట్టింపు చేసింది. ఇరాన్ టాప్ లీడర్లను వేటాడుతోంది. 13 ఆర్మీ చీఫ్తో సహా 3 ఇరాన్ టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ చంపేసింది. తెహరాన్ వెంటనే కొత్త ఆర్మీ చీఫ్ను నియమించింది. కొత్త వార్టీ మిలిటరీ చీఫ్గా అలీ షద్మానీకి బాధ్యతలు అప్పగించింది. ఈ ఆర్మీ చీఫ్ను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. కతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్కు షద్మానీ నాయకత్వం వహించాడు. కతం అల్ అన్బియా అనేది మిలిటరీ ఎమర్జెన్సీ కమాండ్ సెంటర్. దీనికి చీఫ్గా షద్మానీ 4 రోజుల క్రితం నియమించబడ్డాడు. ఇరాన్ వార్ టైమ్ చీఫ్గా గొలాం అలీ రషీద్ను జూన్ 13న ఇజ్రాయెల్ హతమార్చింది. అతడి స్థానంలోనే షద్మానీని నియమించారు. షద్మానీ ఇరాన్ సుప్రీం లీడర్కు అత్యంత సన్నిహితుడు. అందుకే అతడిని ఈ పోస్టుకు ఎంచుకున్నారు. ఇప్పుడు అతడిని కూడా ఇజ్రాయెల్ అంతం చేసింది. తెహరాన్లోని ఇరాన్ పాలనా కేంద్రంలో ఉన్న షద్మానీని అంతం చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి జనరల్ ఎస్పీ డెఫ్రిన్ తెలిపాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 5 రోజులు పూర్తి చేసుకుంది. ఇరువైపులా దాడులు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ లోపలి భాగాలను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. అదే సమయంలో ఇరాన్ ఎదురుదాడులకు దిగుతోంది. రోజురోజుకు ఈ యుద్ధం అత్యంత ఘోరంగా మారుతోంది. 17న ఉదయం పశ్చిమ ఇరాన్లోని పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. తబ్రిజ్లో భారీగా పేలుళ్లు వినిపించినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ ఇరాన్లోని కీలకమైన నగరం తబ్రిజ్. ఇక్కడే ఇరాన్కు కీలకమైన ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. అంతేకాకుండా అదే రోజు సాయంత్రం సెంట్రల్ తెహరాన్లోనూ భారీగా పేలుళ్లు వినిపించాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 224 మంది చనిపోయారని, సుమారు 1200 మంది గాయపడ్డారని ఇరాన్ చెబుతోంది. డాక్టర్లు, నర్సులకు అన్ని రకాల సేవలను ఇరాన్ రద్దు చేసింది. వారందరూ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవివ్, జెరూసలంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. సెంట్రల్ ఇజ్రాయెల్లోని కమర్షియల్ హబ్ ఎర్జిలియాపై ఇరాన్ దాడి చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా నల్లటి పొగలు వెలువడినట్టుగా వీడియోలు సూచిస్తున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నట్టుగా నివేదికలు తెలిపాయి. అయితే మొసద్ కేంద్రాన్ని కూడా ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ టాప్ గూఢచార సంస్థ ఈ మొసద్. కానీ దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. అయితే ఇరాన్ దాడులో 24 మంది ఇజ్రాయలీలు ఇప్పటివరకు మృతి చెందగా 600 మంది గాయపడినట్టు టెల్ అవివ్ తెలిపింది. ఇరు దేశాలు యుద్ధంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ యుద్ధ క్షేత్రంలోకి డొనాల్డ్ ట్రంప్ ఓ వార్నింగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ డీల్పై సంతకం చేయాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఇరాన్ తమ ప్రజల జీవితాలను ఫనంగా పెట్టడం సిగ్గుచేటని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇరాన్ వద్ద ఎలాంటి అణుబాంబులు లేవని, వెంటనే తెహరాన్ను ప్రతి ఒక్కరూ ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు సూచించారు. తెహరాన్ ఇరాన్ రాజధాని నగరం. నగర శివార్లతో కలుపుకొని తెహరాన్లో మొత్తం 1,70,00,000 మంది నివసిస్తున్నారు. తెహరాన్ ఖాళీ చేయమని ట్రంప్ ఎందుకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు? ఉన్నట్టుండి 1,70,00,000 మంది ఎక్కడికి వెళ్ళాలి? నిజానికి ట్రంప్ వార్నింగ్తో వేలాది మంది రాజధాని నగరాన్ని వీడుతున్నారు. దీంతో నగరమంతా పూర్తిగా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. తెహరాన్ నుంచి బయటకు వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. వేల మంది తెహరాన్ నుంచి దూరంగా పారిపోయేందుకు యత్నిస్తున్నారు. తెహరాన్ను వీడుతున్న వారిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇరాన్లో మొత్తం 1500 మంది విద్యార్థులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా వరకు జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. వారంతా వైద్య విద్య కోసం అక్కడికి వెళ్లారు.
చాలా మంది కోమ్ వంటి సేఫ్ జోన్ ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. ఈ కోమ్ నగరం తెహ్రీన్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో రోడ్డు మార్గంలోనే ఇరాన్ సరిహద్దులకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్ సైతం తమ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ మార్గంలోనే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 110 మంది విద్యార్థులను ఆర్మేనియా సరిహద్దు నుంచి తరలించారు. వారంతా స్వదేశానికి ఒక్కరోజులోనే వచ్చేనున్నారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియను భారత్ మరింత ముమ్మరం చేయనుంది. క్షేత్రస్థాయిలో ఇరాన్లో కనిపిస్తున్న పరిణామాలివి. అయితే తెర వెనుక ఏం జరుగుతుంది? చివరి దౌత్యం విజయవంతం అవుతుందా? ఇరాన్పై దాడుల విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఇరు దేశాల యుద్ధం పశ్చిమాసియా ముఖచిత్రాన్ని మారుస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్లోనూ పూర్తిగా మార్పులు వస్తాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పాడు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నిజమైన ముగింపును కోరుకుంటున్నట్టుగా తెలిపాడు. అసలు నిజమైన ముగింపు అంటే ఏమిటి? తాము కాల్పుల విరమణకు యత్నించలేదని ట్రంప్ చెప్పాడు. కాల్పుల విరమణ కంటే మరింత బెటర్ ప్రక్రియకు యత్నిస్తున్నట్టుగా వివరించాడు. కాల్పుల విరమణ గురించి మాట్లాడింది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అని తెలిపాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు మించి తాము కోరుకుంటున్నట్టు ట్రంప్ స్పష్టం చేశాడు. కాల్పుల విరమణకు మించి ఏముంది అని మీడియా ప్రశ్నించగా నిజమైన ముగింపును కోరుకుంటున్నట్టు ట్రంప్ చెప్పాడు. 24 గంటల్లో యుద్ధం ముగుస్తుందా అంటే పూర్తిగా లొంగిపోతే సాధ్యమేనని, యుద్ధం ముగించవచ్చని ట్రంప్ చెప్పాడు. అయితే ఇక్కడ లొంగిపోవడం ఏమిటి? ఎవరిని లొంగిపోవాలని ట్రంప్ కోరుతున్నాడు? ఇరాన్ పాలకులు లొంగిపోవాలనే ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇది సాధ్యమంటే సాధ్యమే అని ట్రంప్ చెబుతున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిణామాలు ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ యుద్ధంపై ఇరు దేశాలకు ఎలాంటి విధానాలు లేవు. దీంతో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది ప్రశ్న కాదు. ఎలా యుద్ధం ముగుస్తుంది, దానికి ఎవరు ఎంత మూల్యం చెల్లించుకోవాలి అనేదే అసలు ప్రశ్న.